హాయ్ అండి. వర్షం పడేలాగా ఉంది. మాకేమో ఉల్లిపాయ బజ్జీ తినాలనిపించింది. మా ఊళ్ళో అయితే వేయరు, ఆఖరిపల్లి తెచ్చుకోవాలి. ఇక్కడ మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ పెట్టిస్తారండి. ఇక్కడ తప్ప టేస్ట్ నాకు ఎక్కడా నచ్చదు. చాలా చాలా బాగుంటుంది. ఆఖరిపల్లి ఎవరన్నా వస్తే కంపల్సరీ తినండి. మా ఊరు చూపిస్తారండి. ఆఖరిపల్లి పక్కన చిన్న పల్లెటూరు అండి. చూసారా, చెట్లతో చాలా బాగుంది కదా. వర్షం పడేలాగా ఉంది కదా, ఇంకా ఇంకా అందంగా ఉంది. మా ఆయనతో బండి మీద వచ్చి చాలా రోజులు అయ్యిందండి. చల్లగా ఉంది, బయటికి తీసుకెళ్ళవా అంటే తీసుకొచ్చారు. ఊరు స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఇల్లు కనిపించవండి, అన్ని పంట పొలాలే. ఇక్కడ మా పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. ఈ గ్రౌండ్ అంతా క్రికెట్కే. పడి పడనట్టు చినుకులు, చల్లటి గాలి, బైక్ మీద వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి. ప్రశాంతంగా ఉంది మనసు కూడా. ఒక 1.5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇల్లు స్టార్ట్ అవుతాయి. రోడ్లు కూడా చాలా చిన్న చిన్నవి, సందులు గొంతులతో ఉంటుంది. బయట చూడటాకైతే వ్యూ చాలా బాగుందండి. ఇలాంటి వాతావరణం మన హైదరాబాద్లో ఎప్పుడూ చూడము. ఇంత పచ్చగా పొలాలు, చెట్లు అస్సలు ఉండవు. ఇక్కడి నుంచి ఇల్లు స్టార్ట్ అవుతాయి. మా ఊరు స్టార్టింగ్లోనే గేదెల ఫామును, ట్రాక్టర్స్ అవన్నీ ఉంటాయండి. ఇదిగో ఇదంతా గేదెల ఫామే. ఈ వయసులో ముసలి వాళ్ళు సైకిళ్ళు వేసుకొని ఎక్కడా వెళ్ళరు, కానీ మా ఊళ్ళో ఇంకా ముసలి వాళ్ళు సైకిళ్ళు తొక్కుతూనే ఉన్నారు. అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఇదిగో ఇక్కడి నుంచి ఇల్లు స్టార్ట్ అయినాయి కదా, గట్టిగా ఒక 30 ఇళ్ళు ఉంటాయేమో అంతే ఊరు మొత్తం మీద. ఊరంతటికి కలిపి ఒకే ఒక్క రామాలయం. ఊరికి చివరి నుంచి మాది రెండో ఇల్లు. మా ఇంటికి వచ్చేసామండి. నిన్న కూడా వర్షం పడింది, అందుకే ఇదంతా బురద బురదగా ఉంది. ఇక్కడి నుంచి నేను వీడియో తీయలేదు. ఒక ప్లేటు పునుగులు, ఒక ప్లేటు వడ, ఒక ప్లేటు గారి తెచ్చుకున్నాము. మిరపకాయ బజ్జీలు అక్కడే ఒకటి తినేసేసానండి. ఇంటికైతే తీసుకురాలేదు, ఎవరు తినరు గ్యాస్ అని. చట్నీ అండ్ అల్లపు చట్నీ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ బర్త్డే అని చెప్పి పిల్లలందరూ బైక్లు వేసుకొని తిరిగారండి ఊళ్ళో. అంతే అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.